ఎట్లా టాకిల్ చేస్తామని అనుకుంటున్నట్టున్నది స్లోగా. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా, సంతోష్ కావచ్చు, సంతోష్ పేరును హరీష్ పేరు అయితే ఇద్దరి పేర్లు తీసింది. వాళ్ళిద్దరు నిజంగా టిఆర్ఎస్ పెట్టి పార్టీ రన్ చేసేటప్పుడు వాళ్ళిద్దరినప్పుడు వీళ్ళిద్దరు లేరు. ఏది కేటీఆర్ లేడు, కవిత లేదు. కానీ సంతోష్ హరీష్ భాగం పార్టీ పెట్టక ముందు నుంచినది, పెట్టినాక కూడా ఉన్నది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళని పక్కకు జరిపేసి అధికారం ఏంటంటే తానేందో కేసీఆర్ కు నిజమైన బిడ్డ నేనే, నిజమైన వారసురాళ్ళు నేనే అనేది ప్రొజెక్ట్ చేసుకుంటందుకు వాళ్ళని టార్గెట్ చేసి పక్కకు పెడుతుంది. కానీ ఇవన్నీ మొత్తం ఒక తాను బట్టలే. తండ్రి మీద ప్రేమ ఏమన్నా ఉందా? ఏ ప్రేమ గీమ ఉండేది ఉంటే, ప్రేమ తండ్రి మీద నిజంగా ప్రేమ ఉండేది ఉంటే అసలు ఆమె బయటకు వచ్చి ఒక ముఖ కూడా మాట్లాడద్దు. తండ్రికి ఇష్టం లేదు, తండ్రి కొడుకుని చేసిండు. చేసినప్పుడు ఇప్పుడు ఈమెకి ఏం అర్హతతోటి ఈమె పార్లమెంట్ దాకా పంపించిండు? అందరు తెలంగాణ మహిళలను మొత్తం కాదని, ఆ పార్టీలో తిరిగిన వాళ్ళందరినీ కాదని ఒక్కదాన్నే బిడ్డ కనుక పంపించిండు కదా. మంత్రులను కూడా చేయలే ఆయనే. ఎందుకు చేయలే? వాళ్ళు చేస్తే వాళ్ళ టాలెంట్ తో వాళ్ళే లీడర్లు అవుతారని చెప్పని కూతురు కన్నా ఎక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ దొక్కిండు. తెలంగాణలో ఉన్నటువంటి మహిళా సమాజాన్ని మొత్తం దొక్కి ఆమె ఒక్కదాన్ని తీసుకొచ్చి ముంగడ పెట్టిండు. మరి అంత ప్రేమతోటి నిన్ను రాజకీయంగా ఆర్థికంగా నీళ్ళు నిలబెట్టేటట్టుగా చేసి ఇలా బయట దేశాల్లో పోయి బంగ్లాలు కొంటున్నావు కదా నువ్వు. సో ఆ స్థాయికి తీసుకుపోయినప్పుడు, అంత ప్రేమ ఉన్నప్పుడు నువ్వు తండ్రి ఇలా కొడుకుని తీసుకొచ్చి పెట్టిండు అనుకో, దాన్ని ఎందుకు తిరుగుబాటు ఎందుకు చేయాలి? నేనే